వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గొల్లకుంట గ్రామంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో గత నెల సంక్రాంతి పండుగకు ముందు గొల్లకుంట గ్రామంలో గ్రామ మహిళలచే ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులు సంక్రాంతి పండుగ రోజు ఇద్దామనే క్రమంలో కొన్ని అనివార్య కారణాలతో ఆ బహుమతులు అందజేయలేకపోయామని అక్కన్నపేట మండల బీసీసీఎల్ అధ్యక్షుడు చింతల బాలరాజు అన్నారు. అలాగే ఈరోజు అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య ఆశీస్సులతో మా గ్రామం నుండి హుస్నాబాద్ నియోజకవర్గం ముగ్గుల పోటీలలో మా గ్రామ ఆడపడుచులు ప్రథమ ద్వితీయ బహుమతులు గెలుచుకొని మా గ్రామం మా మండలం పేరును నిలబెట్టినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారికి ఇవాళ ఒక చక్కని వేదిక ఏర్పరచుకొని మా గ్రామంలో ముగ్గుల పోటీలో గెలిచిన వారికి హుస్నాబాద్ నియోజకవర్గంలో గెలిచిన మా గ్రామ ఆడపడుచులకు బహుమతులు ప్రదానం చేయడం, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు 25,200 రూపాయలు కాశబోయిన శ్రీనివాస్కు ఇవ్వడం జరిగింది. హుస్నాబాద్లో ప్రథమ బహుమతి గెలుపొందిన ఇట్టబోయిన యాదలక్ష్మి, ద్వితీయ బహుమతి గెలుపొందిన కాశబోయిన సంధ్య, గొల్లకుంట గ్రామ వివోఏ కాశబోయిన రాధిక, అలాగే మండల బీసీసీఎల్ అధ్యక్షుడు చింతల బాలరాజు తన సొంత ఖర్చులతో బహుమతులు గొల్లకుంట గ్రామ విజేతలకు అందజేయడం జరిగింది. విజేతలుగా గెలిచిన కాశబోయిన రసన్య, కాశబోయిన శ్రీవిద్య, కాశబోయిన భాగ్యలక్ష్మి ఈ కార్యక్రమంలో గొల్లకుంట గ్రామశాఖ అధ్యక్షుడు అనుమల్ల రాజిరెడ్డి, ఉపాధ్యక్షులు కాశబోయిన వెంకటరాజం, మాజీ వార్డు మెంబర్ కాశబోయిన వెంకటయ్య, ఇందిరమ్మ, కమిటీ మెంబర్ నార్లపూరం సోమయ్య, బైరి సుగుణ, కనకయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతరబోయిన రాజు, నాగపురం సమ్మయ్య, బెజ్జంకి కొమరయ్య, యూత్ లీడర్ శ్రీనివాస్, ఉమ్మడి రైతు మిత్ర మండల డైరెక్టర్ కాశబోయిన వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అక్కడ గెలుపొందడం జరిగింది. మరి వాళ్ళిద్దరికి మరి మూడో ప్రైజు కాశబోయిన రాధిక, ముగ్గురికి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి మంత్రి గారి ఆదేశాల మేరకు వారికి ఇప్పుడు ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా కాశబోయిన రాజయ్య గారికి, శ్రీనివాస్ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 25,250 చెక్కు కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మరి మంత్రి గారి ఆదేశాల మేరకు మరి ఇప్పుడు గ్రామ శాఖ అధ్యక్షుడు అనుమల్ల రాజిరెడ్డి గారు మరి చెక్కును అందజేయవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్షుడు వెంకటరాజం మరి కాశబోయిన యాదలక్ష్మి గారికి టిఫిన్ బాక్స్ ప్రైజ్ అందజేయవలసిందిగా బహుమతి గారికి మరి బైరికంకే గారు అందజేయవలసిందిగా కోరుతున్నాం. పొద్దునే రాజు ప్రైజ్ ఇవ్వవలసిందిగా మరి మన కాశబోయిన రాధిక గారికి, అట్లే మన ఇంకా డబ్బులతో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఫస్ట్ ప్రైజు కాశబోయిన రసన్య గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరందరూ ఒకసారి దగ్గర రాలి. మీరంతా గొల్లకుంట గ్రామం అక్కన్నపేట మండల పరిధిలోని గొల్లకుంట గ్రామంలో మరి 31 నాడు ముగ్గులు వేయించడం జరిగింది గొల్లకుంటలో. మరి సంక్రాంతి నాడు వాళ్ళకి ప్రైజులు పంచుదామని అనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మరి మంత్రి గారి ప్రోగ్రాం సంక్రాంతి నాడు ఏదైతే అక్కడ ముగ్గుల పోటీలు వేయించడం జరిగిందో మరి దాని వల్ల కొంచెం ఆగిపోవడం జరిగింది. మరి ఈరోజు గొల్లకుంట గ్రామంలో మరి ఆనాడు వేసినటువంటి ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజు మన కాశబోయిన రసన్య గారికి, మరి సెకండ్ ప్రైజు కాశబోయిన
పైన భాగ్యలక్ష్మి గారికి మరి ప్రైజులు అందించడం జరిగింది. మరి అదేవిధంగా మొన్న ఏదైతే సంక్రాంతి నాడు నియోజకవర్గం హుస్నాబాద్ మార్కెట్ యార్డులో మరి ముగ్గుల పోటీల్లో మా గొల్లకుంట గ్రామం నుండి అక్కన్నపేట మండలం నుంచి మా గ్రామం నుండి మరి ఇట్టపోయిన యాదలక్ష్మి గారు, మరి కాశపోయిన సంధ్య గారు, మరి కాశపోయిన రాధిక గారు ముగ్గురు మరి వాళ్ళు సెలెక్ట్ కావడం, మరి వారికి ప్రైజులు ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా సీఎం ఫండ్ కాశపోయిన శ్రీనివాస్ గారికి 25,250 చెక్కును కూడా ఇదే రోజు అందించడం జరిగింది. మరి అన్ని కార్యక్రమాలు ఇవాళ గొల్లకుంట గ్రామంలో మరి మేము ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రైజులు ఇవ్వడం జరిగింది. మరి మంత్రి గారి ఆదేశాల మేరకు మరి మండల్ పార్టీ అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య గారి ఆదేశాల మేరకు మరి మా గ్రామ శాఖ అధ్యక్షుడు హనుమల్ల రాజిరెడ్డి, మరి అదేవిధంగా ఉపాధ్యక్షుడు వెంకటరాజం, మరి యూత్ ప్రెసిడెంట్ నార్లాపురం సీను, మరి 2 మండలాల రైతు మిత్ర ఉపాధ్యక్షుడు కాశపోయిన వెంకటయ్య గారు, మరి అందరి అనుమతితోటి గొల్లకుంట గ్రామంలో మరి ఈనాడు ఈ ప్రైజులు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన మా కార్యకర్తలు, గొల్లకుంట గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.